హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా హరియాణ వీరమల్లు సినిమా అనేది రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈయన ఈ సందర్భంలో కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడారనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది హీరోల ఫ్యాన్స్ అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ సినిమాని పెద్ద ఎత్తున బాయ్కాట్ చేశారనమాట. బాయ్కాట్ చేశారు, ఈ సినిమాకి నెగిటివ్ ప్రచారాన్ని కల్పించారు. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళని మీరే చూసుకోవాలి, అంటే ఒక రకంగా ఏంటంటే ద్వేషాన్ని ప్రోత్సహించేలాగా మాట్లాడారు. అంటే తన ఫ్యాన్స్ని మిగతా ఫ్యాన్స్ వైపు అంటే వైసీపీ వాళ్ళ మీద అలాగే మిగతా ఫ్యాన్స్ మీద వెగదోసేలాగా ప్రయత్నాలు అయితే చేశారు. దీన్ని బట్టి ఏంటి అంటే ఆయన ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చు అని చెప్పేసి తీవ్రస్థాయిలో కొంతమంది ఆయన మాటల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఆయన మాట్లాడిన మాటలని ఆసరా చేసుకొని రీసెంట్గా ఆయన మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో వైసీపీలోని కొంత కీలక నేతలు, ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన ద్వేషాన్ని ప్రోత్సహించేలాగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నట్లుగా ఆయన మీద పోలీసులు కేసు ఫైల్ చేసేటానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పోలీసులు కేసు ఫైల్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. ముఖ్యంగా మీరు గమనించుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితం వైసీపీలో కీలక నేత పేరు నాని రప్ప డైలాగ్ ఇవన్నీ వాడారు కదా, ఆయన మీద కేసు పెట్టారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ద్వేషాన్ని అంటే తన యొక్క ఫ్యాన్స్ని ఇతర వ్యక్తులు అంటే ఇతర ఫ్యాన్స్ మీద వైసీపీ కార్యకర్తల మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలి, చట్టం అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు ఆయన మీద తాడేపల్లిగూడెంలో కేసు పెట్టడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు కేసు తీసుకుంటారా లేదని తెలియలేదు. ఏదేమైనా కానీ బాధ్యతాయుతమైన పదవులు ఉన్నప్పుడు ఒక స్థాయి ఉన్నప్పుడు తన ఫ్యాన్స్కి సంయమనం పాటించారని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పకుండా ఇలా ఎగదోయటం ఏందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.